హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ మణివర్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు కలకత్తాలో ఉన్నాను. కలకత్తాలో వేరే పని మీద వచ్చాను, ఎంజాయ్ చేయడానికి రాలేదు. సో కొన్ని ప్లేస్లు మాత్రమే కవర్ చేయగలిగాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు నా కామెంట్లో అడగండి, ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. కలకత్తా వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం కానీ ఏదైనా ట్రావెల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు కామెంట్లో అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను. కలకత్తా విషయానికి వస్తే, ఏ ఊరికైనా ముందు తెలుసుకోవాల్సింది అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఫుడ్. ఈ మూడు విషయాలనే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత విజిటింగ్ ప్లేస్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే వెరీ చీప్, చాలా తక్కువ. నిమిషానికి బస్సు ఉంటుంది, సెకండ్కి బస్సు ఉంటుంది. అన్ని ఎక్కువ బస్సు రేట్ కూడా చాలా తక్కువ. 10 రూపాయలు కూడా ఉంటాయి, 5 రూపాయలు కూడా ఉంటాయి ఛార్జెస్. అంటే ఒక్కొక్క మినిమం కాస్ట్ వచ్చేసి 5 రూపాయలు అన్నమాట. ఇంకా ట్యాక్సీలు అయితే చెప్పవసరం లేదు. ఎల్లో ట్యాక్సీలు చాలా ఉంటాయి, రిక్షాలు ఉంటాయి, ఆటోస్ చాలా తక్కువ ఉంటాయి, చాలా రేర్, అసలు ఎక్కడో కనపడతాయి అన్నమాట ఆటోస్ అయితే. ర్యాపిడో ఉంటుంది, ఇంకా అన్నీ ఉంటాయి. అకామిడేషన్కి వస్తే, అకామిడేషన్ అనేది చాలా ఇక్కడ ఎక్కువ రేట్ ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏంటంటే అకామిడేషన్ చాలా కాస్ట్లీ. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు రావడం వల్ల ఇక్కడ అకామిడేషన్ హోటల్స్ అనే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఎక్కువ రేట్లోనే చాలా నీట్గా ఉన్నాయి. తక్కువలో కావాలన్నా అసలు బాగోలేవు. అసలు మన వల్ల కాదు. మన ఆంధ్ర సౌత్ వాళ్ళు అసలు అక్కడ అడ్జస్ట్ అవ్వడం అయితే వాళ్ళ కాదు, చాలా దట్టిగా ఉన్నాయన్నమాట. బాగా తక్కువలో కావాలి, సింగిల్గా వెళ్తాం, ఏదైనా ఇద్దరు ఫ్రెండ్స్తో వెళ్తాం, ఏదైనా పని మీద వెళ్తాం అనుకుంటే మటుకు డార్మెంటరీ ఉంది, ఓన్లీ 500 రూపీస్ అది. ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ ఏంటంటే మేము 1400కి తీసుకున్నాం. యాక్చువల్లీ అది 4000 రూపీస్. మాకు 1400కి ఎందుకు ఇచ్చారంటే ఆ రూమ్ ఏసీ రిపేర్ అయిపోయిందంట. సో అది ఓన్లీ నాన్ ఏసీయే, అడ్జస్ట్ అవుతానంటే ఇస్తానన్నాడు. సో మాకు ఓకే అనిపించి తీసేసుకున్నాం. బాగానే ఉంది, హోటల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డే కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలన్నాడు, ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళు ఏసీ రిపేర్ చేసేస్తా అన్నారు. సో మేము ఒక 2 డేస్కే కదా అని చెప్పేసి మేము అడ్జస్ట్ అయిపోయాం. ఇక్కడ నేను కొన్ని ప్లేసెస్ కవర్ చేశాను. ఏంటంటే హౌరా బ్రిడ్జ్, కలకత్తా కాళీ టెంపుల్, సుభాష్ చంద్రబోస్ గారి హౌస్ అండ్ రాఘవేంద్రనాథ్ గారి హౌస్ చూశాను అంతే. సోనాగచ్చి కూడా వెళ్ళాను, బట్ అక్కడ నాకు వీడియో తీయడానికి లోపలికి ఆ ఏరియా లోపలికి వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోలేదు. సో వెనక్కి వచ్చేసాను. ఏమైనా దానికి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే చెప్తాను. అండ్ ఇక్కడ మసాజాలు బీభత్సమైన ఫేమస్, కానీ కామెంట్ అడిగితే నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్.